హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు మై ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్. నేను ఈరోజు మీకు ఒక బ్రదర్ సురేష్ నిర్మల్ నుంచి కామెంట్ చేశారండి. యాక్చువల్లీ 2-3 రోజుల ముందే కామెంట్ చేశారు, కానీ నాకు కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయింది ప్లాన్ మెజర్మెంట్స్. అందుకే నేను వాళ్ళ నెంబర్ పెట్టమని అడిగారు, నేను నెంబర్ పంపించాను, ఎస్ఎంఎస్ చేశాను. వాళ్ళు కాల్ చేసి నాకు వాట్సాప్లో వాళ్ళ ప్లాన్ మనకి పంపించారు. ప్లాన్ అంటే స్థలం ఎలా ఉందో రిజిస్ట్రేషన్లో ప్లాన్ ఉంటుంది కదా, ఆ ఫోటో పంపించారు. యాక్చువల్లీ అది ప్లాన్ చాలా విచిత్రంగా ఉంది. విచిత్రమనే కాదు, కొద్దిగా విచిత్రమే. చాలా కష్టం ఇలాంటి ప్లాన్లు వేయడం. కానీ నేను ఛాలెంజ్ తీసుకున్నానంటే సక్సెస్ చేసేదాకా దాన్ని గెలిచేదాకా వదలనండి నేను. అది నిర్మల్ నుంచి వచ్చిన ప్లాన్. చూడండి, చాలా విచిత్రంగా ఉంది. ఒక్కొక్క మెజర్మెంట్ ఒక్కొక్కలాగా ఉంది. మీకు ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. నేను మీకు 100% ఫ్రీగా ప్లాన్స్ వేసి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేస్తాను. నేను ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి. ఎందుకంటే ఒక ప్లాన్ వేయడానికి మినిమం 20,000 30,000 దాకా అవుతుంది. అది 100% వాస్తు ప్రకారం వేస్తారో లేదో తెలియదు. తర్వాత మేస్త్రికి అర్థమవుతుందో లేదో తెలియదు. నేను ఒక మేస్త్రి, ఒక ప్లాన్ వేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమన్నా డౌట్ ఉంటే చెప్తాను, అన్నీ ఫ్రీగా. నాకు మీ నుంచి కావాల్సింది ఒకే ఒకటి, మన యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు నడిపిస్తారన్న ఆశతో నేను చేస్తున్నాను, అంతే. మీ దగ్గర నాకేం డబ్బులు ఏం అవసరం లేదు. ఇలాంటి ప్లాన్ మీరు ఎక్కడైనా అడగొచ్చండి, సరేనా? ఈ ప్లాన్ పూర్తిగా చూడండి, సరేనా? ఎందుకంటే మధ్య మధ్యలో చూస్తే మీకు మెయిన్ అర్థం కాదు. అర్థం కాకుండా మళ్ళీ మీరు పోయి డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, అంతే, సరేనా? చూడండి, ఇది తూర్పు సైడ్, ఇక్కడ రోడ్డు ఉంది. ఈ ప్లాన్ చూడండి, ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది ఈశాన్య మూలండి. ఇది ఆగ్నేయ మూల. తర్వాత ఇది నైరుతి మూల, ఇది వాయువ్య మూల, సరేనా? ఇప్పుడు అందరూ మన పండితులు చెప్తారు కదా, ఈశాన్య మూల చాలా పెరగాలి అని. చాలా అంటే పెరిగితే బాగుంటుందని. ఇది మినిమము ఇక్కడ 28 ఫీట్ ఉంది, ఇక్కడ వచ్చేసి 40 ఫీట్ ఉందండి. 28 40 మైనస్ 12 ఫీట్ పెరిగి ఉంది, 12 అడుగులు. ఏమో ఈశాన్య మూల 1 ఇంచు 2 ఇంచులు, ఏమో 3 ఇంచులు పెరిగిందంటే పర్వాలేదు. ఇలా 12 అడుగులు 12 ఫీట్లు పెరగడము. పాత ఇల్లు కట్టుండొచ్చు, ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్నారు వాళ్ళు. మొత్తం క్లీన్ చేసి పెట్టాం సార్, స్టార్ట్ చేయాలి, పాత ఇల్లు మొత్తం పడగొట్టామని చెప్పారు. ఇలాంటి ప్లాన్స్ కోసం మీరు చూసుకోవచ్చు, సరేనా? 12 అడుగులు పెరగడం కరెక్ట్ కాదు. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి తెలుసా? రిక్వైర్మెంట్ 2 BHK, 2 బెడ్రూమ్లు, అటాచ్ బాత్రూమ్, తర్వాత ఒక పూజ రూమ్, కిచెన్, తర్వాత కార్ పార్కింగ్, స్పెషల్లీ కార్ పార్కింగ్, తర్వాత 100% వాస్తు, సరేనా? ఇప్పుడు నేను అలాగే ప్లాన్ చేశాను, మీకు దాని గురించి కూడా చెప్తాను. చూడండి, ఇది యాక్చువల్లీ వాళ్ళది సైట్. చూడండి, నేను ప్లాన్ చేశాను, ఇది చూడండి. సైట్ వచ్చేసి ఈ లైన్ యాక్చువల్లీ వాళ్ళది. నేను సెట్ బ్యాక్ అంతా మూలమట్టానికి మనం ఏమంటారు, మెట్నిక్ అంటారు కదా, 90 డిగ్రీకి పక్కా 90 డిగ్రీకి మెజర్మెంట్స్తో కలిపి ఇలా ప్లాన్ చేశాను. దీంట్లో ఇది 2, ఇది బెడ్రూమ్, ఇది అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్కి, ఇది అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్కి, సరేనా? ఇది కార్ పార్కింగ్. యాక్చువల్లీ చూడండి, ఇది ఇలా ఎల్ షేప్. ఇక్కడ ఇది రోడ్, ఇది ఈస్ట్ సైడ్, ఇది రోడ్, తూర్పు సైడ్ రోడ్ అండి ఇది, సరేనా? ఇది ఉత్తరం, ఇది దక్షిణం. వాళ్ళు చెప్పిన దానికంటే నేను ఇంకా ఒక రూమ్ ఎక్స్ట్రానే ప్రొవైడ్ చేశాను, అది ఎలాగో చెప్తాను. వాళ్ళు చెప్పిండేది 2 బెడ్రూమ్స్, 1 2, 2కి అటాచ్ బాత్రూమ్స్, తర్వాత ఇది పూజ రూమ్, ఇది కిచెన్కి స్టోర్ రూమ్. కిచెన్లో అన్నీ ఇక్కడే స్టోర్ చేయలేము కదా, ఒక స్టోర్ రూమ్ లాగా, సరేనా?
తర్వాత కిచెన్, లివింగ్, లేకపోతే ఇది కిచెన్, డైనింగ్, లివింగ్, ఇది ఫుల్ చాలా పెద్దది. దీన్ని మీకు పక్కా మెజర్మెంట్స్తో దీన్ని చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే. సరేనా? చూడండి, ఇప్పుడు చూడండి ఎలా ఉందో ప్లాన్ కనిపిస్తుందా? ఇప్పుడు చూడండి. తర్వాత దీంట్లో విండోస్, కిటికీ మొత్తం ఒకేసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది చూడండి, ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్లీ సైట్ లైన్. కానీ యాక్చువల్లీ మనం 90 డిగ్రీస్కి తిప్పేటప్పుడు, మూలమట్టంకి తిప్పేటప్పుడు నేను ఇలా అవుటర్ స్ట్రైట్ వేసుకునే మార్కింగ్ అది. సైట్ ఎప్పుడు ఇలా ఉండాలి, ఇలాంటి క్రాస్ ఉంటే చాలా కష్టం. సరేనా? ఇప్పుడు చూడండి, నేను మూలమట్టంకు తిప్పిండే లైన్ ఇది. ఈ ఈ ఈ చిన్న లైన్ కనిపిస్తుంది కదా, యాక్చువల్లీ బిల్డింగ్ లైన్ వచ్చేసి ఇప్పుడు మనం సెట్ బ్యాక్ స్థలం, క్రాస్ ఉండే స్థలం అంతా మనం ఇప్పుడు వదిలేసాం. చూడండి, మెయిన్ బిల్డింగ్ లైన్ వచ్చేసి ఇది. సరేనా? ఇప్పుడు చూడండి, మెజర్మెంట్స్ కూడా మీకు చెప్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం, ఇది ఆగ్నేయం మూల, ఇది నైరుతి మూల, ఇది వాయువు మూల, ఇది ఈశాన్యం మూల. ఇప్పుడు చూడండి, ఇలా ఉంది క్రాస్, ఇది రోడ్డు. కార్ పార్కింగ్ లెంత్ తీసుకున్నానండి, బిల్డింగ్ ఇలా తీసుకొని ఇలా ఎల్ షేప్ తీసుకున్నాను. మనం కొంత వాస్తు వాళ్ళు చెప్తారు 2 డోర్లు పెట్టుకోవచ్చు అని. ఇది మీకు ప్లస్ పాయింట్ 2. ఒకటి ఈశాన్యం మూల చాలా పెరిగింది, ఇది మైనస్. అంత పెరగాల్సిన అవసరం లేదు. తర్వాత మీకు తూర్పు సైడ్ రోడ్డు ఉండడం వల్ల మీకు స్క్వేర్ గానే ఇల్లు వస్తుంది. చూడండి, ఇది బిల్డింగ్ ఇలా ఎల్ షేప్, ఇది కార్ పార్కింగ్, ఇది ఓపెన్ ఉంటుంది. ఇది మొత్తం మనం ఇది కాంపౌండ్ కట్టుకుంటాం కదా, కాంపౌండ్ మీ సైట్ లో ఎలా ఉందో అలాగే కట్టుకోండి, పర్వాలేదు. కానీ బిల్డింగ్ మాత్రం 90 డిగ్రీస్కి మెట్నికి తిప్పుకోండి. 90 డిగ్రీస్ అన్నా, మూలమట్టం అన్నా, మెట్ని అన్నా అంతా ఒకటే. సరేనా? ఇప్పుడు చూడండి, మీరు కావాలంటే తూర్పు సైడ్ కూడా ఒక మెయిన్ డోర్ పెట్టుకోండి. మీరు 2 కావాలనుకోండి, నన్ను అడిగితే ఇది అవసరం లేదు. కానీ మీకు కావాలంటే పెట్టుకోండి, ఇది అవసరం లేదు. ఇది కూడా నేను ఒక విండో లాగానే చూపిస్తాను, ఎందుకంటే 23 అడుగులు పొడుగు ఉంది, 12 అడుగులు వెడల్పు ఉంది. ఇక్కడ కూడా ఇంకొక విండో పెట్టుకుంటే మీకు వెలుతురు బాగా వస్తుంది. లేదు మాకు ఒక డోర్ అవసరం అంటే మీరు పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఈ బెడ్రూమ్ కి అటాచ్ బాత్రూమ్, ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్. ఈ బెడ్రూమ్ కి ఇది అటాచ్ బాత్రూమ్, ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్, ఇది కార్ పార్కింగ్, ఇది స్టేర్ కేసు. ఇలా క్రాస్ ఉండేదంతా మీ స్థలమే. కానీ నేను ఆ క్రాస్ మీరు యూజ్ చేయకుంటేనే మంచిది, వదిలేయండి, అవసరం లేదు. ఇలా చక్కగా కట్టుకోండి. సరేనా? ఈ క్రాస్ కూడా తూర్పుకు రోడ్డు ఉంది కదా, ఇది కూడా రోడ్డుకే వదిలేస్తే వదిలేయండి, లేకపోతే కాంపౌండ్ లాగా కట్టుకుంటే మీకు కొద్దిగా ఏమంటారు, సేఫ్టీ ఉంటుంది. సరేనా? కట్టుకోండి. కానీ ఇది వదిలేస్తే మంచిది నాకు తెలిసినంత వరకు. సరేనా? ఇది కొద్దిగా కూడా ఇది మీకు విండోస్కి పనికి వస్తుంది. ఇది వదిలేస్తే మంచిది. ఇది కార్ పార్కింగ్, మీరు అడిగినట్లుగానే సురేష్ గారు, కార్ పార్కింగ్, డైనింగ్ అండ్ లివింగ్, కిచెన్, ఒక స్టోర్ రూమ్కి డోర్ ఓపెన్ టైప్ కాదు, స్లైడింగ్, అంటే ఇట్లా పక్కకు జరపడం, స్లైడింగ్ డోర్. ఇది పూజ రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది సెకండ్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి ఇది అటాచ్ బాత్రూమ్, ఇది వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్. ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా డ్రెస్సింగ్ రూమ్ ఉంది. ఇప్పుడు మెజర్మెంట్స్ చూద్దాం. సరేనా? మెజర్మెంట్స్ వచ్చేసి నేను పడమర సైడ్ 1.5 అడుగు స్థలం వదిలానండి వెంటిలేషన్ కోసం. ఇప్పుడు మనం వదులుతున్నది ఒకే ఒక పక్క పడమరనే. ఆల్రెడీ దక్షిణం పక్క మంది క్రాస్ స్థలం ఉంది, ఉత్తరం పక్క ఉంది, తూర్పు పక్క కూడా రోడ్ ఉంది, తర్వాత స్థలం కూడా ఉంది. సరేనా? ఇప్పుడు ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 14 అడుగుల 8 ఇంచులు పొడుగు, 12 అడుగులు వెడల్పు. సరేనా? దీనికి అటాచ్ బాత్రూమ్ సైజ్ వచ్చేసి ఇది 7 అడుగులు పొడుగు పెట్టుకోండి బాత్రూమ్, 4 అడుగులు వెడల్పు, మిగతా 4 అడుగుల 8 ఇంచులు డ్రెస్సింగ్ రూమ్కి పెట్టుకోండి.
ఇది 7 అడుగులు ఉంటుంది. ఇది 4 అడుగులు 8 ఇంచులు ఉంటుంది. తర్వాత వెడల్పు 4 అడుగులు చాలు. బాత్రూమ్ ఏం పెద్ద జాస్తి ఎక్కువ వెడల్పు ఏమి అవసరం లేదు. తర్వాత ఈ సెకండ్ బెడ్‌రూమ్ వచ్చేసి ఇది 14 అడుగులు 8 ఇంచులండి. ఇది 14 అడుగులు 5 ఇంచులు పెట్టుకోండి. ఈ మాస్టర్ బెడ్‌రూమ్ కంటే ఈ రూమ్ కొద్దిగా చిన్నది సైజు వాస్తు ప్రకారం కూడా. సేమ్ ఇది కూడా ఈ బాత్రూమ్ సైజే వస్తుంది. 7 అడుగులు పొడుగు, 4 అడుగుల వెడల్పు ಮತ್ತೆ మళ్ళీ 4 అడుగుల 8 ఇంచులు ఈ డ్రెస్సింగ్ రూమ్ వెడల్పు. సరేనా? తర్వాత ఈ స్టెయిర్‌కేసు 7 అడుగులు పెట్టానండి నేను. ఇది 3 అడుగులు ఒక లైను. ఇది 3 అడుగులు. మధ్యలో ఒక అడుగు గ్యాప్ ఉంటుంది. మీరు గోడ కట్టుకున్న, రైలింగ్స్ పెట్టుకున్న చూడ్డానికి బాగుంటుంది. ఎందుకంటే కార్ పార్కింగ్ ఉంది కదా! మధ్యలో కొద్దిగా గ్యాప్ పెడితే లుక్ గూడా బాగుంటుంది. ఈ రెంటి మధ్యలో మనము రైలింగ్స్ పెడితే టచ్ అవ్వకుండా ఉంటుంది. చూడ్డానికి బాగుంటుంది. మీరు ఎస్ఎస్ పైప్ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీరు కార్ పార్కింగ్ పెట్టుకున్నారు. ఎస్ఎస్ పైప్ కూడా పెట్టుకోవచ్చు. సరేనా? తర్వాత ఈ కార్ పార్కింగ్ సైజ్ వచ్చేసి 11 అడుగుల 9 ఇంచులు వెడల్పండి. 22 అడుగుల పొడుగు. 22 అడుగుల పొడుగు రావడానికి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇలా క్రాస్ ఉంది కదా! నేను ఇలా స్క్వేర్ చేశాను. సరేనా? ఈ కార్ పార్కింగ్ ఇక్కడి దాకా ఉంటుంది. మీరు ఒక పని చేయండి. ఈ క్రాస్ ఇలాగే కంటిన్యూ చేయకుండా ఇలా తీసుకొని ఈ కాంపౌండ్ ఇక్కడ గేట్‌కి ఇలా పెట్టుకోండి. ఈ స్క్వేర్ చేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది. ఇది వద్దు. ఇది చాలా ఎక్కువైపోయింది. ఇలా తీసుకొని వచ్చి కొద్దిగా బేస్ షేప్‌లో ఇలా తెచ్చి కంటిన్యూ చేసుకోండి. బాగుంటుంది చూడ్డానికి. ఇప్పుడు చూడండి ఇలా. ఇది వద్దండి. సరేనా? తర్వాత ఒక్క నిమిషం. ఇక్కడ ఇలా. ఇలా ఇప్పుడు చూడండి. ఇలా తీసుకొని వచ్చి ఇలా తీసుకొని వచ్చి ఇలా షేప్ చేసుకోండి. చూడ్డానికి స్క్వేర్‌గా ఉంటుంది. ఈ మూల ఎక్కువ వద్దు. సరేనా? తర్వాత హాల్ మెజర్‌మెంట్ వచ్చేసి 12 అడుగుల వెడల్పు, 23 అడుగులు పొడుగుందండి. 23 అడుగులు పొడుగు. చాలా పెద్ద హాలే వస్తుంది. మీరు హాలు, లివింగ్ 2 అడిగినారు కదా! చాలా బాగుంది. తర్వాత కిచెన్ చూడండి. కిచెన్ వచ్చేసి ఇట్లా 8 అడుగుల వెడల్పు, ఇటు 10 అడుగుల 8 ఇంచులు. ఆల్మోస్ట్ 11 అడుగులు. చాలా పెద్ద కిచెనే. ఇక్కడ మీరు ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్. ఇది డోర్ ఎప్పుడో స్లైడింగ్ మాత్రమే. ఇది స్టోర్ రూమ్. మీరు కిచెన్ ఐటెమ్ మొత్తం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఇది పూజ రూమ్. సరేనా? తర్వాత ఇప్పుడు విండోస్ చూద్దాం. మెజర్‌మెంట్స్ కూడా పూజ రూమ్ మెజర్‌మెంట్ వచ్చేసి 5 అడుగుల 8 ఇంచుల పొడుగు, 4 అడుగుల వెడల్పు. స్టోర్ రూమ్ మెజర్‌మెంట్ వచ్చేసి 5 అడుగుల పొడుగు, 4 అడుగుల వెడల్పు. మీరు ఈ వీడియో చూసే వాళ్ళంతా మీకు కూడా ఫ్రీగా చేసిస్తానండి ప్లాన్స్. మీరు నాకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. మీరు మెజర్‌మెంట్స్ చెప్తే నేను చేసిస్తాను. సరేనా? తర్వాత విండోస్ చూడండి. మెయిన్ గాలి వెలుతురు ఉండాలండి. నేను మెయిన్ పర్పస్ ప్లాన్ వేయడానికి కారణం కూడా అదే. చూడండి ఇక్కడ 1.5 అడుగు స్థలం వదిలాం కదా పరమడ సైడ్. ఈ బెడ్‌రూమ్‌కి, బాత్రూమ్‌కి, ఈ బెడ్‌రూమ్‌కి, బాత్రూమ్‌కి ఇక్కడ విండోస్ మీరు ఇచ్చుకోవచ్చు. తర్వాత హాల్‌కి ఇక్కడ 2 విండోస్, 2 మెయిన్ డోర్స్, కిచెన్‌కి 2. సరేనా? ఈ ఈ స్టోర్ రూమ్‌కి ఒకటి, పూజ రూమ్‌కి ఏం అవసరం లేదు. సరేనా? ఇదండి. దీనికి విండోస్ కూడా మీ ఇష్టం. నేనైతే మెజర్‌మెంట్స్ ఇస్తాను. విండోస్ పెట్టుకున్నది లేనిది మీ ఇష్టం. ఇక్కడ 4.5 అడుగు హైట్, 5 అడుగుల వెడల్పండి. ఒకే విండో ఉంది. పెద్ద రూమ్ ఉంది. ఒకటి పెద్దగా విండో పెట్టండి. తర్వాత ఇక్కడ 4.5 అడుగు హైట్, 3 అడుగుల వెడల్పు. ఇక్కడ కూడా సేమ్. ఈ 2 విండోలు కొద్దిగా 3 అడుగుల వెడల్పులో 4.5 హైట్‌లో పెట్టుకోండి. ఈ స్టోర్ రూమ్‌కి కూడా ఈ కార్నర్‌కి పెట్టుకోండి. 2 అడుగుల వెడల్పు, ఒక 3 అడుగుల హైట్ పెట్టుకోండి. బాగుంటుంది. వెలుతురు వస్తుంది. తర్వాత కిచెన్‌కి 2 విండోస్. కిచెన్‌కి 3 అడుగుల వెడల్పు, 3 అడుగులు ఎత్తు 2 విండోస్ పెట్టుకోండి. సరేనా? తర్వాత ఈ హాల్‌కి 2 విండోస్ పెట్టాను. ఈ హాల్‌కి విండో 4.5 అడుగు హైటు, ఒక 8 అడుగులు వెడల్పు పెట్టుకోండి. చూడ్డానికి చాలా బాగా లుక్ వస్తుంది. 8 అడుగులో లేకపోతే 6 అడుగులో పెట్టుకోండి. 8 అడుగులు పెట్టుకుంటే మంచిది. ఇక్కడ వచ్చేసి 5 అడుగులు వెడల్పు, 4.5 అడుగు హైట్ పెట్టుకోండి. చాలా బాగుంటుంది ఇది లుక్. ఇదండి ఈ ఈ సైజ్ మెజర్‌మెంట్‌కి 100% వాస్తు ప్రకారం ప్లాన్. నేను ప్లాన్ చెప్పుకుంటూ పోతే మీరు టైం చూడొద్దండి. ఎందుకంటే ఇది స్క్రిప్టెడ్ కాదు. నా మైండ్‌లో ఉండే మొత్తం.
మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా, ఎలాంటి ప్లాన్ కావాలన్నా, ఇది ఇంకా నేను 4-5 ఆప్షన్స్‌లో కూడా వేయగలను. ఇప్పుడు మన సురేష్ గారు చెప్పిన ప్రకారం నేను వేశాను. దీన్ని సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ కూడా నేను వేయగలను. దీంట్లోనే కావాలంటే 3 బెడ్‌రూమ్‌లు కూడా వేయగలను నేను. సరేనా? ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ఐఎమ్‌టి కన్‌స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.